ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. అమెరికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్లో ఓ పర్యాటక హెలికాప్టర్ ప్రమాదవశాత్తు నదిలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ టెక్ కంపెనీ సీఈఓ ఆయన కుటుంబం మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ సిమెన్స్ కంపెనీ స్పెయిన్ విభాగ అధిపతి సీఈఓ అగస్టన్ ఎస్కోబార్ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ పర్యటనకు వచ్చారు. పర్యటనలో భాగంగా వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హడ్సన్ నది మీదుగా వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో గింగిరాలు తిరుగుతూ నదిలో తలకిందులుగా పడిపోయింది. అనంతరం మంటలు చెలరేగడంతో హెలికాప్టర్లో ఉన్న 6 మృతి చెందినట్లుగా తెలుస్తోంది. వీరిలో ఎస్కోబార్, ఆయన భార్య, 3 పిల్లలతో పాటు పైలట్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు వెల్లడించారు. ఇక ప్రమాదానికి గురైన బెల్ 206 చాపర్ న్యూయార్క్ హెలికాప్టర్ టూర్స్ విభాగం సైట్ సీయింగ్ కోసం వినియోగిస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలంలో బోట్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ తలకిందులుగా పూర్తిగా నీళ్లలో కూరుకుపోయిందని వెల్లడించారు. గాల్లో ఉండగానే హెలికాప్టర్లోని ఒక భాగం విరిగిపోయిందని అధికారులు పేర్కొన్నారు. మరోపక్క ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అమెరికాకు వచ్చి ఓ టూరిస్ట్ ఫ్యామిలీ మృతి చెందడంపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.